కవిత కొత్త బీసీ ముసుగు వేసుకుని వచ్చిందని, కేసీఆర్ కూతురు కాకపోతే మీ ముఖం కుక్కలు కూడా చూడవని సంపత్ నాయక్ విరుచుకుపడ్డారు. జనసేన తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు డాక్టర్ సంపత్ నాయక్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జనసేనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఎంతో మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర వాసుల కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్న తెరాస పార్టీ ఈ రోజు ఆంధ్ర ప్రాంతం అంటూ విడదీయడం ఏమిటని సంపత్ నిలదీశారు. కొత్తగా నువ్వు మళ్ళా ఒక కొత్త ముసుగేసుకొని వచ్చినావు అక్క. ఏం ముసుగేసుకొచ్చినావు? మళ్ళా బీసీ వాదం అనుకుంటా. బీసీ వాదం మీరు కొత్తగా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదక్క. మీ పార్టీలో ఎవరెవరున్నారు? ఇవాళ మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు నేమూరు శంకర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, అంతేనా? ఒక ఎస్సీ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నేను కూడా ఒక ఎస్సీ బిడ్డ. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీ బిడ్డలు అందరినీ సమానంగా చూసుకుంటూ పోతున్నారు. నేను చివరిగా ఒకటే మాట్లాడుతున్నారు. మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకవక్క. మిమ్మల్ని కుక్కలు కూడా డేకవని ఒక ఓయో విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము, విద్యార్థులు బలిదానాలు చేసుకునేది మేము, 1600 మంది విద్యార్థులు చనిపోయింది మేము. మా శవాల పైన మీరు తూలుతూ గద్దెనెక్కి కూర్చున్నారు. ఇవాళ